निजामाबाद जिले बोधन ग्रामीण पुलिस और नारकोटिक ड्रग टीम के बीच हुई मुठभेड़ में अंतर्राज्यीय ड्रग तस्करी रैकेट का भांडाफोड़। बोधन ग्रामीण पुलिस स्टेशन बोधन ग्रामीण सर्किल निजामाबाद कमिश्नरेट के एनडीपीसी अधिनियम 1985 की धारा 8C पाइट C 27 से 29 के तहत अपराध संख्या 148/2025 आरोपी व्यक्ति अमर सिंह देशमुख निवासी सतारा जिला महाराष्ट्र जो सूर्य प्रभा फार्माकेम इंडस्ट्री चलाता है ने उर्वरक उत्पादन की अनुमति ली। बाबूराव बसवराज कडेरी प्रसाद कडेरी जो बायो स्टिमुलेंट कंपनी चलाता है। लक्ष्मण गौड़ निवासी सलूरा जो अल्प्राजोलम खरीदता है और उसे ताड़ी डिपो को बेचता है। विश्वनाथ जो राशि ट्रेडर्स फार्मा कंपनी चलाता है ने कॉस्मेटिक उत्पादन की अनुमति ली। आरोपी व्यक्तियों ने अल्प्राजोलम का निर्माण करने और तेलंगाना से ताड़ी डिपो के व्यक्ति को परिवहन करने के लिए मिली भगत की। 15-16 मई को पहले, दूसरे और तीसरे परमेश्वर और चौथे शब्बीर ने सुलरा गांव में पांचवें लक्ष्मण गौड़ को 2.5 किलोग्राम अल्प्राजोलम देने के लिए कहा, जहां उन्हें बोधन ग्रामीण पुलिस ने पकड़ लिया और उन्हें न्यायिक रिमांड पर भेज दिया। आगे की जांच के दौरान उन्हें न्यायिक हिरासत में ले लिया गया। बोधन ग्रामीण पुलिस सभी लोगों समाज से अपील करती है कि वे किसी भी अवैध गतिविधि में शामिल न हो और जिम्मेदारी महसूस करें और पुलिस की मदद करके ड्रग के खतरे को रोकने में भागीदार बने। उपर्युक्त गिरफ्तारी और जब्ती TG ANB एंटी नार्कोटिक ब्यूरो हैदराबाद और श्री P साई चैतन्य IPS पुलिस आयुक्त निजामाबाद की प्रत्यक्ष देखरेख में ACP बोधन और बोधन ग्रामीण पुलिस के मार्गदर्शन में की गई। तेलंगाना से अनंतोजी कालिदास की रिपोर्ट। క్రైమ్ నెంబర్ 148/2025 దాంట్లో నలుగురు అరెస్ట్ చేశాం। ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది। ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు। బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు। లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు। ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా అల్ప్రాజోలం చేయడం స్టార్ట్ చేశారు। ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ప్రాజోలం దొరికింది మనకి సాలూరాలో। దాని గురించి మన ఇన్స్పెక్టర్ మన ACP బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత SIలు మచిందర్ వంశీ ఎడపల్లి SI అండ్ బోధన్ రూరల్ SI, తర్వాత మన PCలు విశాల్ మన హెడ్ కానిస్టేబుల్ కిషన్, PCలు విశాల్, స్వాస్తిక్, మహాదేవ్, జగదీష్, తర్వాత ఉమెన్ PC ఈ శ్రీమరన్, వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది। అక్కడికి వెళ్ళి ఒక 30 kgల అల్ప్రాజోలం దాని యొక్క వర్త్ 3 కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ। అంత విలువ గల అల్ప్రాజోలంని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది। అది ఉమేగ్రా టు షోలాపూర్ నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది। అట్లానే ఒక 12 లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు। తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభ ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క వర్త్ 4 కోట్లు, కానీ అల్ప్రాజోలం వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది। ఆ 4 కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశాం। తర్వాత ఫోర్డ్ కార్ A2 ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది। సో ఈ ఒక మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయకుండా వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది। వాడు పారాక్లోరో నైట్రోబెంజిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా 4-5 స్టెప్స్ లో అల్ప్రాజోలం అనే ఒక నిషేధిత NDPS ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కలిపించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు పదార్థాలకి బానిసలు చేస్తున్నారు। సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపేక్షించేది ఉండదు। మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడతా ఉంది, పోలీసులు, TNAB డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి। అండ్ ఒక ఇన్ఫర్మేషన్ని సోర్స్ టు కన్స్యూమర్ అనేది ఎండ్ టు ఎండ్ యొక్క బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, పట్టుకొని వదిలేయకుండా
వాళ్ళు మనకి అల్పరోజులం దొరికిందని వదిలేయకుండా మన టీజీ న్యాబ్ యొక్క టెక్నికల్ ఇన్పుట్, వాళ్ళ యొక్క కంటిన్యూస్ గైడెన్స్తో మనం ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనే పద్ధతుల దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలు సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో మన ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎక్కడైనా గాంజా కానీ ఎటువంటి డ్రగ్స్ కానీ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సి కోరుకుంటున్నాం. అట్లానే ఈ కన్జ్యూమర్స్కి గురిగా మా యొక్క ఎయిమ్ వాళ్ళని హరాస్ చేయడం కాదు. దాని గురించి మేము డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండకుండా మేడం 64A NDPS యాక్ట్లో ఒక వెసులుబాటు ఉంది అని మేడం గారు కూడా చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో మీ ద్వారా మా యొక్క విజ్ఞప్తి, ఎటువంటి డ్రగ్ అబ్యూజర్స్ ఉన్న ఒకవేళ డ్రగ్స్ బానిసలైన ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం. వాళ్ళని మార్చి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకురావడానికి